నమస్తే. ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని పేద ప్రజల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం సూళ్లూరుపేట నియోజకవర్గంలో మొత్తం 391 మంది బాధితులకు ఇప్పటి వరకు అందించిన 4,18,96,000 రూపాయల సాయం. సిఎస్ఆర్ నిధుల ద్వారా చిల్లకూరులోని పాఠశాల అభివృద్ధికి నిధులు అందిస్తున్న సీ ఫుడ్ టాస్క్ ఫోర్స్ పెన్వర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం 5,65,000 రూపాయల వ్యయంతో అదనపు గదుల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు పెంచెలకోన ఆలయ చైర్మన్ తానంకి నానాజీ. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా కోటపోలూరు గ్రామానికి విచ్చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని షర్మిల విమర్శ. ఎస్ఎస్ న్యూస్లో ఈరోజు ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉన్నారని, పిల్లలు బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని పెన్వర్ కంపెనీ నిర్వాహకులు మధుకృష్ణ సిఎస్ఆర్ నిధుల ద్వారా పాఠశాల అభివృద్ధికి సహకరించడం అభినందనీయమని గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. చిల్లకూరు మండలంలోని రెట్టపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీ ఫుడ్ టాస్క్ ఫోర్స్ పెన్వర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ పరిశ్రమ 5,65,000 రూపాయలతో అదనపు గదుల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్, పెంచెలకోన ఆలయ మాజీ చైర్మన్ తానంకి నానాజీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ పార్టీలో చేరిన కొత్త వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి పరిచేందుకు పెన్వర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ కంపెనీ వారు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మంచి మార్కులు వస్తున్నాయని, పిల్లలందరూ చక్కగా చదువుకొని మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అనంతరం కంపెనీ డైరెక్టర్లను పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సిఐ కిషోర్ బాబు, మండల పార్టీ అధ్యక్షులు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి, పెన్వర్ కంపెనీ డైరెక్టర్లు ఫిలిప్స్ థామస్, గంటా మధుకృష్ణ, నెల్లటూరు చిరంజీవి, పట్టాభిరామిరెడ్డి, సిఏ రామచంద్రరావు మరియు ఇతర నేతలు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా చెప్తున్నాము, ఇప్పుడు మధు గారితో కూడా మాట్లాడాను. మీకు ఏమి నెసిటీ అవసరం 5 లక్షల చిల్లరకి మేము ఏదైనా ఇచ్చాడా అంటే శిలాఫలకం ఏమన్నా ఇచ్చు, తరగతి గదులను వేయచ్చు, 3 వేయచ్చు. కానీ మీకు ఏం కావాలో చెప్తే మా ఏఈలు వచ్చున్నారు, వాళ్ళతో మాట్లాడి దాన్ని చేయిస్తాం. యాక్చువల్గా అయితే తరగతి గదులకి శాంక్షన్ ఇచ్చారు పెనవరు మధు వాళ్ళు, మా దామోస్ గారు వాళ్ళు. కానీ మీరు ఏదన్నా, నాకు తెలిసి ఏంటంటే ఇక్కడ నైట్ ఇక్కడ మందు తాగి గిటిల్స్ అన్ని కూడా ఇక్కడ వేస్తున్నారు ఈ గ్రౌండ్లో అని చెప్పి కూడా నాకు చాలా ఫిర్యాదులు వచ్చాయి. దానికి సంబంధించి మీకు ప్రహరీ కూడా అవసరమైతే ఏది ముందు చెప్తే మీ టీచర్స్, మీ అడ్మినిస్ట్రేషన్ ఇష్ట ప్రకారంగా చెప్తే దాని ప్రకారం అధికారులు కూడా చెప్పి తెలుస్తారని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నా. చదవండి, చదివి అమ్మా నాన్నకి మంచి పేరు తేండి. మీ తల్లిదండ్రులు, మన గవర్నమెంట్ స్కూల్స్ అంటే పేదవాళ్ళు చదివేటువంటి స్కూల్స్ ఇవి. ఎందుకంటే మన తల్లిదండ్రులు మీ పైన ఎంతో నమ్మకంతో వాళ్ళు కష్టంగా పనిచేసి మిమ్మల్ని ఈ స్కూల్కి పంపించి చదివిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయొద్దు. ఏదో పెద్ద పెద్ద స్కూల్లో చదివే వాళ్ళకి అది ర్యాంకులు వచ్చేది, మన గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకే ర్యాంకులు వస్తున్నాయి. మీరు కావాలంటే ఎక్కడో చూసుకోండి. దానికి కారణం మీ టీచర్స్, క్వాలిఫైడ్ టీచర్స్ మీకు ఉండడం అనేది మీ అదృష్టం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మీకు గతంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా ఫిలప్ చేసినటువంటి పరిస్థితి లేదు గత గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నారా లోకేష్ బాబు గారు మీ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత దాదాపు 15,900 టీచర్ పోస్టులని భర్తీ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా ఇచ్చిన పరిస్థితి నేను తెలియజేస్తున్నా. రాష్ట్రంలోని పేద ప్రజల ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ అన్నారు.
సూళ్లూరుపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అనారోగ్యంతో కార్పొరేట్ హాస్పిటల్స్లో చేరి వైద్యం చేయించుకున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో హాస్పిటల్లో జరిగే వైద్య సేవలు పొందిన 26 మంది లబ్ధిదారులకు 27,19,779 రూపాయల విలువైన చెక్కులను లబ్ధిదారులకు ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ఇప్పటి వరకు సూళ్లూరుపేట నియోజకవర్గంలో మొత్తం 391 మంది బాధితులకు గాను 4,18,96,658 రూపాయల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ సహాయాన్ని అందించినట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వాన్ని గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు. 25 రూపాయలు నాయుడు గారిని ఆశీర్వదించి చెప్పండి. అవును, 4,19,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ మనం తేగలిగాం. ఇదంతా కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పేదలకి సహాయం చేయాలి, పేదల్ని కష్టాల్లో ఉన్న వాళ్ళని పైకి తీసుకురావాలని ఒక్కొక్కటి కూడా ఈరోజు పథకాలు కావచ్చు, అభివృద్ధి పనులు కావచ్చు, ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, అన్నీ కూడా పేదలకు సహాయం చేయడానికే ముఖ్యంగా పెట్టుకొని పేదరికం లేని రాష్ట్రాన్ని తయారు చేస్తానని ఒకే ఒక్క ధ్యేయంతో ముందుకెళ్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. ఈరోజు మనం పెన్షన్లు తీసుకోవడం కానీ, లేదా సమస్యలు తీసుకోవడం కానీ, లేదా అభివృద్ధి పనులు కానీ అన్నీ కూడా మనం పార్టీలకు అతీతంగానే చేస్తున్నాం. మాకు కూడా అసెంబ్లీలకు వెళ్ళినప్పుడు లేదా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ ఒకటే చెప్తారు. ఎమ్మెల్యేస్కి కానీ, ఎంపీలకు కానీ, మినిస్టర్లకు కానీ, ఏ నాయకుడికైనా ఆయన చెప్పేది ఒకటే. ఒకప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మనం పార్టీలు చూసాము, ఆ రోజు మనం పార్టీలుగా పనిచేసాము. ఈరోజు మీరు పార్టీలు చూడకుండా పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మీరు సహాయం చేయాలి, ఆ పార్టీలకు అతీతంగా మీరు అభివృద్ధి పనులు చేయాలి. నాయకులు అందరం కూడా పోతున్నాం. ఈరోజు చాలామంది మీలో వైసీపీకి వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా కూడా ఈరోజు మనం ఇస్తున్నామంటే పేదవాళ్ళు మన ఇంటికి సహాయం కోసం వచ్చిన వాళ్ళకి మనం వెనక్కి పంపించకూడదు, వాళ్ళకి సహాయం చేసే పంపించాలని నాయకులందరూ కూడా ఏ రోజు నా దగ్గరికి నాకు ఈ పదవి ఇప్పించండి అని అడిగిన వాళ్ళు లేరు, లేదా నాకు ఈ వర్క్ ఇప్పించండి, లేదా నాకు వేరే పని కావాలని వాళ్ళ పర్సనల్ పనులు ఎప్పుడు కూడా నా దగ్గరికి తీసుకురారు. వాళ్ళందరూ కోరేది ప్రజల సమస్యలు. మా ఊర్లో రోడ్ వేయండి, మా ఊర్లో డ్రైనేజ్ సమస్య, లేదా మా ఊరికి శ్మశానం రోడ్ లేదు, లేదా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, సీఎంఆర్ఎఫ్ ఫండ్ ఇప్పించండి, లేకపోతే వీళ్ళకి పెన్షన్లు పెట్టండి, ఇలాంటి సమస్యలతోనే నా దగ్గరకు వస్తున్నారు. వీళ్ళందరి మధ్య పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ అన్నది మీకు పర్సనల్గా మీరు ఖర్చులు పెట్టుకున్న దానికి ఇస్తుంది. ఒక సీఎం రిలీఫ్ ఫండే కాకుండా మనం ఈరోజు ఇన్సూరెన్స్లు ఎవరైతే యాక్సిడెంటల్గా చనిపోయారో సభ్యత్వం తీసుకున్న వాళ్ళకి 5 లక్షల ఇన్సూరెన్స్ మనం వాళ్ళకి అప్పగిస్తున్నాం. అలాగే ఎల్ఓసి చాలా మంది పుట్టుకతోనే చెవుడైన వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి మేడం ఆపరేషన్కి ఇంత అవుతుంది అంటే వాళ్ళ దగ్గర నుంచి హాస్పిటల్ దగ్గర నుంచి ఒక లెటర్ తెప్పించుకొని ఎస్టిమేషన్ వేయించుకొని దానికి ఒక లెటర్ పెట్టి ఈరోజు మనం ఎంతో మందికి ఆపరేషన్లు చేయించిన పరిస్థితులు. కానీ ఒక మంచి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లి రాష్ట్రానికి ఒక మంచి నాయకుడిని మీరు అందరూ ఓట్లతో గెలిపించి రాష్ట్రంలో నిలబెడితే ఎంత మీరు లబ్ధి పొందొచ్చు. రేపు ఈ రోజు మనం కాదు, ఈ రోజు మన తరం తర్వాత మన పిల్లలు వస్తారు. మన పిల్లల తరం ఎంత బాగుపడుతుంది, రాష్ట్రం ఎంత బాగుపడుతుందో మీరందరూ కూడా ఆలోచించాలి. మంచి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్ళండి, రాష్ట్రం బాగుంటుంది, మనందరి భవిష్యత్తు బాగుంటుంది, మన జీవితం బాగుంటుంది. అందరూ ఆలోచించి మంచి ప్రభుత్వాన్ని, మంచి నాయకుల్ని ముందుకు తీసుకెళ్ళండి. మేమందరం మీ అందరి కోసం పనిచేస్తాం. గూడూరు మండలంలో హౌసింగ్ అధికారుల పనితీరు సక్రమంగా లేదని, దీనిపై అసెంబ్లీలో మాట్లాడతానని, ప్రజల సమస్యలపై వచ్చినప్పుడు వారికి త్వరితగతిన సమస్య పరిష్కారం ఎలా చేయాలో తెలియని అధికారులపై చర్యలు తీసుకోవాలని గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు కూడా పాల్గొనడం జరిగింది. అధిక సంఖ్యలో పాల్గొన్న ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులకు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ అధికారుల తీరుపై మండిపడ్డారు. ప్రజా సమస్యలపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పనిచేయని శాఖలపై అసెంబ్లీలో ప్రస్తావించి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. రెవెన్యూ, హౌసింగ్ అధికారుల పనితీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయని, అలా చేస్తున్న వారిపై విజిలెన్స్ అధికారుల తనిఖీలు నిర్వహించాలని కోరారు.
రైతులకు యూరియా కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ మధుసూదన్, ఇతర నాయకులు మరియు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇస్తారు ఆగమ్మా. ఓకే సార్, ఒక్కొక్కరు రావాలా, ఒక్కొక్కరు పోవాలా? ఆగు. ఓకే సార్. బాలిపాక వెంకటరమణయ్య, తండ్రి చిన్నయ్య. వాటిలో వాటర్ ప్రాబ్లం అంటున్నారు. వాటర్ ప్రాబ్లం అయితే ఒక పూట అయితే పుష్కలంగా నీళ్ళు ఇస్తున్నాం, 2 పూటలు కూడా ఇస్తామని చెప్పాం. దానికి సంబంధించి కూడా కమిషనర్ గారు వీలైన త్వరలో కూడా 2 పూటలు నీళ్ళు ఇచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. ఒక నెల లోపల 1 మంత్ లోపల, 1 మంత్ కాదు 2 నెలలు అనుకోండి. ఆయన 1 మంత్ అన్నాడు, నేను అబద్ధం చెప్పాను, అవలం కాదు. 2 నెలల లోపల, మార్చ్ ఎండింగ్ లోపల గూడూరు పట్టణంలో 2 పూట్ల నీళ్ళు ఇచ్చేదానికి ప్రయత్నాలు చెప్పిన ప్రకారం చేస్తామని చెప్పి కూడా నేను గూడూరు పట్టణ ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా హౌసింగ్లో కూడా చాలా వెనుకబడి ఉన్నాం మనం. ఎందుకంటే రెవెన్యూకి అలాగే హౌసింగ్ వాళ్ళకి సరైన అవగాహన లేకుండా కొద్దిగా పట్టాలు జాప్యం జరిగేటువంటి కార్యక్రమం రెవెన్యూ వాళ్ళు తెలియజేస్తున్నాను. ఈ పట్టాల విషయంలో జాప్యం చేస్తే మాత్రం పేద ప్రజలు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి వచ్చినటువంటి వెరిఫై చేసి మీరు ఎప్పటికి ఆ పేర్లు హౌసింగ్ పంపించేస్తే వాళ్ళకి శాంక్షన్ ఇస్తారు. ఇంకా అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది గవర్నమెంట్ వచ్చి. ఇంకా మీరు ఎప్పుడు శాంక్షన్ ఇంక ఎప్పుడు గట్టి పేదోడు, మనకి వాళ్ళకి తేడా ఉంది. కొత్త ప్రకటన మేము చేయలేము, అవునా కాదు. ఇప్పుడు మనం బ్రహ్మాండంగా వాళ్ళకన్నా ఎక్కువ భూమి ఇస్తున్నాం మనం. కాబట్టి హౌసింగ్ శాంక్షన్ కూడా తేవాలి. ఎందుకంటే గూడూరు మా డి గారు మీరు దయచేసి 750 ఎక్కువ తీసుకున్నారు. ఓకే, తెచ్చేసారు. లాగిన్లో కాదు, నాకు గ్రౌండ్లో కావాలా. నేను చెప్పేదంటే మీరు స్థలాల్లో ఏ ఇల్లు కట్టారో కావాలి నాకు, అంతేగాని ఇవన్నీ నాకు లెక్కలు నాకు వద్దు. లేదు నీకు కూర్చోండి, నాకు ఈ లెక్కలు మేము చేసాము, దాంట్లో పెట్టాము, దీన్ని తీసాము అనే సంగతి నాకు వద్దు. నాకు తెలుసు, నాకు కూడా అనుభవమే, కొత్తగా రాజకీయాలు నాకు ఈ కాదు. నాకు కావాలి ఫీల్డ్ మీద ఎన్ని ఇల్లు కట్టించారు, ఎన్ని శాంక్షన్ చేశారు నాకు కావాలా. ఎంతవరకు 1 ఇల్లు కూడా కట్టలా ఫీల్డ్ మీద మనం వచ్చిన తర్వాత. నేను చెప్తున్నానప్పా, ఎడ కట్టారు ఊరికే మనం మాట చెప్పుకుంటే ఎట్లా? మీరు గవర్నమెంట్కి ఏదంటే తప్పుడు సమాచారం పంపించేస్తున్నారు. వాళ్ళు బాబు మాట నిజమే అంటున్నారు. ఇట్లుంటే మాకు కష్టం కదా, అసెంబ్లీలో కూడా మాట్లాడాల్సి వస్తుంది. నాకు నేను మళ్ళీ చెప్తున్నా, హౌసింగ్ రెవెన్యూ వాళ్ళు మీరు ఇట్లా చేస్తే ఖచ్చితంగా అసెంబ్లీలో మాట్లాడతా, ఫిర్యాదు చేస్తా కూడా. నేనైతే ఒప్పుకోను, నా కుదరదు. ఉత్తమ మాట నేను చెప్పలేను, నా వల్ల కాదు. మీరు చెప్తారు అధికారులు, మా వల్ల అయితే ప్రజాప్రతినిధులుగా మా వల్ల కాదు. మేము ప్రజలకు జవాబు చేస్తాను, మీకు కాదు జవాబు చేస్తాను. నాకు ఓట్లు వేసి ప్రజలకు మేము జవాబు చేస్తాను. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథక పరిరక్షణ యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పరిరక్షణ యాత్రను నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శనివారం నాడు సూళ్లూరుపేట నియోజకవర్గంలోని కోటపోలూరు గ్రామంలో వైఎస్ షర్మిల రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకువచ్చారు. తమ గ్రామంలో రోడ్లు సరిగా లేవని, అర్హులైన వారికి పెన్షన్లు అందడం లేదని, మద్యం దుకాణాలు గ్రామంలో ఎక్కువగా ఉన్నాయని వైఎస్ షర్మిలకు గ్రామస్తులు తెలియజేశారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ, కాంగ్రెస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధికి పునాది పడిందని, ప్రస్తుత ప్రభుత్వాలు ప్రజల సమస్యలను పూర్తి స్థాయిలో పరిరక్షించడంలో విఫలమైనాయని విమర్శించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వికసిత్ భారత్ రామ్జీ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా పేరు మార్చి 100 పని దినాల నుండి 125 పని దినాలుగా చేస్తున్నట్లు అబద్ధాలను పేద ప్రజలకు చెబుతున్నారని, ప్రస్తుతం ఆ పథకం అమల్లో ఇబ్బందులు నెలకొని ఉన్నాయని షర్మిల విమర్శించారు. గ్రామాల అభివృద్ధికి పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా వంటి కీలక అంశాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే సాధ్యమవుతాయని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలగురువం బాబు, సూళ్లూరుపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మావుడూరు వెంకటాచలపతి తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇద్దరు మహాత్మా గాంధీ ఇద్దరు రోడ్లు చూస్తారు కదా మేడం, ఈ సూళ్ళూరుపేట రోడ్లే బాగాలేదు మేడం. మొన్న లేవలేని బిడ్డ బైక్ లో వస్తుంటే అట్టే కింద పడిపోయింది గుట్లకి. ఒక్క రోడ్డు కూడా బాగలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఈ రోడ్లు బాగా చేయటం ఎట్టు పోయేది? ఎవరన్నా బాగా మందులమ్మి ఏ ఊరన్నా వాళ్ళ జీవితం బాగుంటుందా? ఎవరన్నా చూస్తున్నారా? ఎందుకని మేడం జరిగిపోదు. అవి కూడా సరిగా డబ్బులు వేయరు. ఏం అడుగుతున్నారు? ఒక్క ప్రభుత్వం కూడా సరిగా చేయటం లేదు. లాస్ట్ రోడ్లు ఎప్పుడు వేసారమ్మా మీ ఊర్లో? ఎప్పుడో మేడం, నాకు తెలిసి వేసుకోలేదు మేడం. బళ్ళు మేడం ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఊర్లో బళ్ళు ఉన్నాయి. ఇప్పుడు చిన్న పిల్లగాడు ఇక్కడ ఉండకూడదు, బళ్ళు ఎత్తుకొని వెళ్ళండి అని అంటున్నారు. బళ్ళు పక్కనే మందుల షాపులు అమ్ముతున్నారు. ఊరు మొత్తం మందుల షాపులు అమ్ముతున్నారు. బళ్ళు కాడ పిల్లకాయలు చదువుకోవాలి. ఏ ప్రభుత్వం ఏం చేయటం లే, అది మాత్రం నిజం. ఎవరు చేస్తారో ఏమో, ఎవరు ఒకసారో తెలియదు మాకు. అక్క చెప్పింది వాస్తవం. ఏ ప్రభుత్వము చేయటం లేదు, వైసీపీ చేయటం లేదు, కూటమి ప్రభుత్వము చేయటం లేదు. మీకు రోడ్లు పట్టింది కాంగ్రెస్ హయాంలో పడ్డాయి రోడ్లు. ఆ తర్వాత రోడ్లకు దిక్కు లేదు. చాలా అన్యాయం. గుడులు బడులు కంటే కూడా లిక్కరే ఎక్కువ అమ్ముతున్నారు అంటే, లిక్కర్ మాఫియా చేసుకుంటూ లిక్కర్ వ్యాపారాలు చేసుకుంటూ రాష్ట్రాన్ని నడుపుతున్నారు అంటే ఎంత దురదృష్టకరం. రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది, చూడాలి వినాలి అని ఇంతమందిగా వచ్చారు. వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటారు. మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడు. ఉచిత విద్యుత్తో మొదలు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. రైతులకి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి అని మొదలు పెట్టిన రాజశేఖర రెడ్డి గారు రైతులకి రుణమాఫీ చేశాడు. రైతులకి ఏ కష్టం వచ్చినా, ఇన్సూరెన్స్ అయితేనేమి, లేక ఏ మద్దతు ధర అయితేనేమి, లేక గిట్టుబాటు ధర అయితేనేమి, సబ్సిడీలు అయితేనేమి, ఏ కష్టం వచ్చినా రైతుల పక్షాన్ని నిలిచాడు, పేదల పక్షాన్ని కూడా నిలిచాడు. ఆ రోజుల్లో ఎంత బ్రహ్మాండంగా నడిపారు అంటే, ఆ రోజుల్లో మాకు డైరెక్ట్ గా పేమెంట్ ఇప్పించండి, మధ్యలో కమిషన్లు వద్దు, కమిషన్లు కట్టింగ్లు అవుతున్నాయి అంటే ఒకేసారి రాజశేఖర రెడ్డి గారు 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేయించాడు. రాజశేఖర రెడ్డి గారు 60 లక్షల మందికి ఒకేసారి అకౌంట్లు ఓపెన్ చేయించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఈ ఉపాధి హామీ పథకం అన్నది బ్రహ్మాండంగా జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే రాజశేఖర రెడ్డి గారు అసలు 1,10,00,000 జాబ్ కార్డులు ఉండేవి ఆ రోజుల్లో. అంటే జాబ్ కార్డుకి ఇద్దరు వేసుకున్నా కూడా 2,25,000 పైగానే ఉపాధి హామీలో పని చేసేవారు. అంత అద్భుతంగా నడిపారు. ఇందాక అక్క చెప్పినట్టు ఉపాధి హామీ పనికి వెళ్తున్నారంటే ఒక టెంట్ వేసేవారు. గర్భిణీలకైనా లేక చిన్న బిడ్డలకైనా కొంచెం కూర్చోడానికి వెసులుబాటు ఇచ్చేవాళ్ళు, ఆటో ఛార్జీలు ఇచ్చేవాళ్ళు, మజ్జిగ ఇచ్చేవాళ్ళు, రస్నా కూడా ఇచ్చేవాళ్ళు. ఇలా ఎంతో అద్భుతంగా ఉపాధి హామీ పని మన రాష్ట్రంలో అమలు అయ్యేది. పేమెంట్ 15 రోజుల్లోనే పడేది. ఎందుకంటే ఉపాధి హామీ చట్టంలోనే ఉంది. ఎవరైనా వెళ్ళి మాకు పని కావాలి అని అడిగితే 15 రోజుల్లో ఆ గ్రామ పెద్దలు పని కల్పించాలి, చేసిన పనికి 15 రోజుల్లో పేమెంట్ కూడా ఇవ్వాలి అని. ఇది 100 రోజుల పాటు ఇలా నడవాలి అన్నది ఉపాధి హామీ చట్టము. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొదలైన ఈ చట్టము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం బాగానే నడిచింది. కానీ గత 11 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. అప్పటి నుంచి బీజేపీ పార్టీ ఈ కార్యక్రమాన్ని ఎంత వీలైతే అంత దీన్ని నిర్వీర్యం చేయాలని చూస్తూనే ఉంది. ఇటీవల కాలంలో అయితే బీజేపీ పార్టీ ఇక మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని తీసివేసి బిబి గ్రామ్ అని కొత్త చట్టాన్ని, అంటే బీజేపీ ఉపాధి హామీ అన్నట్టుగా ఒక కొత్త చట్టాన్ని, బీజేపీ చట్టాన్ని తీసుకొస్తాను అని ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక కొత్త చట్టాన్ని తేబోతుంది ఇంకొక 6 నెలల్లో.
కానీ మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడాలి. కాంగ్రెస్ పార్టీని మీరు బలపరిస్తేనే కాంగ్రెస్ పార్టీని మీ తరఫున పోరాటం చేయడానికి వీలవుతుంది. మరొకసారి చెప్తున్నాం, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన రాష్ట్రానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన రాజధాని అప్పులు కాకుండా నిధులిచ్చి కట్టబడుతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ జరగాలి అంటే మళ్ళీ మీరందరూ కాంగ్రెస్ పార్టీ దిక్కు చూడాలి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినూత్న ఆలోచనలతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్తున్నారని, ప్రజలందరూ ప్రభుత్వానికి సహకరించాలని గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద గూడూరు మరియు చిట్టమూరు మండలాలకి ప్రభుత్వం నుండి వచ్చిన స్వచ్ఛ రథాలను ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో వినూత్నంగా చెత్తను సేకరించేందుకు స్వచ్ఛ రథాలను ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలోనే మరికొన్ని వాహనాలు నియోజకవర్గానికి వస్తాయని తెలియజేశారు. ఇంతేకాకుండా ఇంట్లో ఉండే వేస్ట్, ప్లాస్టిక్, రాగి, ఇత్తడి సామాన్లు వాహనం వచ్చినప్పుడు ఇస్తే దానికి తగిన విలువతో కూడిన నిత్యావసర సరుకులను కూడా ఇస్తారని, ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ మధుసూదన్, ఇతర నాయకులు వెంకటేశ్వరరాజు, చెంచురామయ్య తదితరులు పాల్గొన్నారు. చూడండి ప్రణాళిక ప్రకారంగా మా గూడూరు మండలం, చిట్టమూరు మండలాల్లో స్వచ్ఛరథాన్ని ఇచ్చి గ్రామాలకి పంపించి అక్కడ పొడి చెత్త అవన్నీ కూడా సేకరించి అక్కడ గ్రామాల్లో ఎక్కడంటక్కడ చెత్త విసిరి బయటేయకుండా జనాభాకి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా ఎంత చెత్తని వాళ్ళు విసిరేస్తారో ఆ చెత్తని ఈ యొక్క బండి దగ్గరకు వచ్చిస్తే దానికి విలువైనటువంటి పప్పులు కానీ, షాంపులు కానీ, సోపులు కానీ, పుస్తకాలు కానీ అన్నీ నిత్యావసరానికి సంబంధించినటువంటి అన్నీ ఇక్కడ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే మా చంద్రబాబు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో అనేక కార్యక్రమాలు పెడతాడు ఆయన. పెట్టినప్పుడు అందరూ హేళన చేస్తారు, ఇదేం దబ్బా, కానీ భవిష్యత్తులో అదే దిక్కు అవుతుంది మనకి. అది అర్థం చేసుకోమని చెప్పి అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఇది ఒక మంచి కార్యక్రమం. ఈ రోజుకి ముఖ్యంగా గూడూరు కాన్స్టిట్యున్సీలో గూడూరు, చిట్టమూరు ఇచ్చారు. మార్చిలో చిలకూరు, అట్లాగే కోట, వాకాడులో కూడా ఈ యొక్క రథాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది. అలాగే టౌన్లో కూడా ఎక్కడైతే ఎక్కువ చెత్త వస్తుందో ఆడ కూడా ఒక 2 నుంచి 3 ఇటువంటి వాహనాలని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మా కమిషనర్ గారు చెప్పారు. అది కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈ బండి దగ్గరకు వచ్చి మీరు ఇనుము 1 కేజీ తీసుకొస్తే దానికి 23 రూపాయలు విలువ చేసేటువంటి వస్తువులు తీసుకెళ్ళచ్చు మీరు. అట్లాగే పేపర్లు 1 కేజీ తీసుకొస్తే 12 రూపాయలు విలువ చేసేటువంటి వస్తువుల్ని మీరు తీసుకెళ్ళచ్చు. అలాగే పుస్తకాలు 1 కేజీ 12 రూపాయలు విలువ చేసే పుస్తకాలను మీరు వేస్తే 1 కేజీ ఉంటే 12 రూపాయలు విలువ చేసే వస్తువులు మీరు తీసుకెళ్ళచ్చు. అలాగే అట్టపెట్టెలు, ఎందుకంటే 1 కేజీ వేస్తే 10 రూపాయలు విలువ చేసేటువంటి వస్తువుల్ని మీరు తీసుకెళ్ళచ్చు. అలాగే మీరు వేస్తే డబ్బులు ఇస్తారనుకుంటారేమో, అంటే బియ్యం లాగా డబ్బులు తీసుకునేటువంటి కార్యక్రమం ఇది కాదు. ఖచ్చితంగా మీ ఇంట్లో ఏది నిత్యం ఉపయోగిస్తారో ఆ వస్తువులనే ఇక్కడ పెట్టి మీకు ఇచ్చే కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. బిడ్డలకి నోట్బుక్లు కూడా మీరు వేసే చెత్తని ఇక్కడ ఇస్తే దానికి కూడా విలువైనటువంటి నోట్బుక్లు కూడా మా బిడ్డలకు ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎస్ఎస్ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని పేద ప్రజల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం సూళ్లూరుపేట నియోజకవర్గంలో మొత్తం 391 మంది బాధితులకు ఇప్పటి వరకు అందించిన 4,18,96,96,000 రూపాయల సాయం. సిఎస్ఆర్ నిధుల ద్వారా చిల్లకూరులోని పాఠశాల అభివృద్ధికి నిధులు అందిస్తున్న సీ ఫుడ్ టాస్క్ ఫోర్స్ పెన్వర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం 5,65,000 రూపాయల వ్యయంతో అదనపు గదుల నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన
గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు పెంచెలకోన ఆలయ చైర్మన్ తానంకి నానాజీ. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా కోటపోలూరు గ్రామానికి విచ్చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని షర్మిల విమర్శ. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.